ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కన్వీనర్ గా మలిదశ తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలకు రబ్బర్ బుల్లెట్లకు ఎదురొడ్డి కొట్లాడిన విద్యార్థి ఉద్యమ నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు డాక్టర్ మహేష్ కొనగాల. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నాయకుడిగా, ఏఐసీసీ మెంబర్ గా, టీపీసీసీ అధికార ప్రతినిధిగా అనేక చర్చా వేదికల్లో బలమైన గళం వినిపిస్తూ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్న యువ నాయకుడు మహేష్ కొనగాల. మోస్ట్ అగ్రెసివ్ సీఎం కొంత స్పీడ్ తగ్గించారా? హైడ్రా కాంగ్రెస్ కి ప్లస్ అయిందా మైనస్ అయిందా? నిజంగానే రేవంత్ సర్కార్ కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? టిట్ ఫట్ ప్యాట్ లాగా మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మహేష్ కొనగాల గారు ఇవాల్టి మన గెస్ట్. వారితో మాట్లాడదాం డీటెయిల్స్ అన్ని. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్తే అండి, బాగున్నాను సార్. నిజంగానే కేసీఆర్ ఫ్యామిలీని విడిచిపెట్టకుండా పూర్తి లెవెల్లో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందా కాంగ్రెస్? ఇలా మీరు రెండు చెప్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీని విడిచిపెట్టడమో పట్టుకోవడమో అనేది మా ఇంట్రెస్ట్ కాదు బేసిక్గా. కాకపోతే తెలంగాణ అన్నేళ్ల కళ సాకారం అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత, తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మి 10 ఏళ్ళు ఆశీర్వదిస్తే ఆయన 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో 2 టర్మ్ ముఖ్యమంత్రిగా చేసిండ్రు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వారి కుటుంబ సభ్యులని కూడా చాలా పదవులు వెలగబెట్టిండ్రు. ప్రజలు నమ్మి ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి విశ్వాసఘాతకం చేసి, దుర్వినియోగం చేసి, వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి, యథేచ్ఛగా తెలంగాణ సంపదను, తెలంగాణ ప్రజల సొత్తును కొల్లగొట్టినటువంటి సందర్భాన్ని మేము అధికారంలోకి వచ్చినాక వెంటనే మొదటిసారిగా శ్వేతపత్రం ద్వారా బయటపెట్టడం జరిగింది. సో ఆ అవినీతి లోతుల్లోకి వెళ్ళి విచారణ జరిపిస్తూ ఉంటే డెఫినెట్గా దొంగలంటే భుజాలు కొనుక్కున్నట్టు వాళ్ళే చేసిన దొంగతనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాబట్టి బహుశా చూసే వాళ్ళకైనా వినే వాళ్ళకైనా కేసీఆర్ ఫ్యామిలీ ఇట్లా కేసుల పాలవుతుందని అనిపిస్తుండొచ్చు, కానీ బట్ నిజంగా దోచుకు తిన్నది కూడా కాలే కదా. నేను పదే చెప్తుంటాను, నేను చెప్తాను, మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీలో ఆయన అంతా క్లియర్గా వాళ్ళు దశాబ్ద కాలం పరిపాలించింది 10 ఏళ్లే. దశాబ్ద కాలంలో శతాబ్దపు దోపిడీ చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఆంధ్ర ప్రాంత సీమాంధ్ర పెత్తందారులు దోచుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ దోచుకున్నది కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ. సో డెఫినెట్గా వాళ్ళు చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదు. ఆ దిశగా విచారణలు జరుగుతున్నాయి, ఆ దిశగానే వాళ్ళు విచారణలు ఎదుర్కొంటున్నారు. అంతేగాని ఇలా మా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత భేషజాలో, కక్షలో, లేదంటే రాజకీయ కక్షలో వీటికి తావు లేదు. బేసిక్గా మీరు కాంగ్రెస్ పార్టీని చూస్తే రివెంజ్ పాలిటిక్స్ మీద ఎప్పుడు నమ్మలేదు. ఒకవేళ నమ్మితే ఈ దేశంలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఉండవు. ఒకవేళ ఇన్ని సంవత్సరాలలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చి వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా అన్ని పార్టీలు వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకోగలిగినాయి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించింది కాబట్టే అది సాధ్యమైంది. సో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ విషయంలో కూడా చట్టంలో వాళ్ళు చేసిన తప్పులకు ఏ శిక్షలు, ఏ విచారణలు ఉంటే అవే జరుగుతున్నాయి. సపోజ్ ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఉంది. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఒక 600 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించాలని ఒక అవినీతి కుట్ర చేసిండ్రు కేటీఆర్ గారు. కేటీఆర్ డైరెక్షన్ లో జరిగింది. కేటీఆర్ చెప్తున్నారు, విధానపరమైన నిర్ణయాల్లో నా జోక్యం ఏమీ లేదు అని నిర్మోహమాటంగా చెప్పేసి వారే కేసు ఎప్పుడైతే అక్టోబర్ 18వ తారీఖు దానకిషోర్ గారు ఎంఐయుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఏసీపీ దగ్గర వారే ప్రెస్ మీట్ పెట్టి ఇదో లొట్టపీస్ కేసు బాజాప్తా నేనే ఇవ్వమన్నా, నేనే ఆదేశాలు ఇచ్చినా, నేను ఏదైనా ఫేస్ చేస్తాను అన్నారు. మరి ఎందుకు హైకోర్టు పోయి అసలు ఆ విషయాలన్నీ నా పరిధిలోని కావు, నన్ను క్షమించండి, లేదంటే నన్ను అరెస్ట్ నుంచి గట్టెక్కించండి, లేదా నా అరెస్ట్ ఆపండి, నా మీద ఉన్న కేసును కొట్టేయండి అని ఎందుకు తిరుగుతున్నారు వారు? సో కేటీఆర్ అరెస్ట్ తప్పదంటారా మీరు? అది ఏసీబీ ఇప్పుడు కేసు మనం మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరినన్నా తెలంగాణలో ఏ మూలకన్నా పోయి అడగండి. మన ప్రభుత్వ ఖజానాకు బాధ్యుడిగా కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ఒక మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి విదేశీ సంస్థలకు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి, ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ, ఫెమా నిబంధనలు కానీ, క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం కానీ, వారి కెపాసిటీకి మించినటువంటి చెల్లింపులు చేయడాన్ని డెఫినెట్గా ఏ ఒక్క మానవుడైనా దాన్ని తప్పు పడతాడు. అది తప్పు అన్న తర్వాత దాని మీద శిక్ష ఉంటుంది కదా, అది ఎన్నడూ అనేది డ్యూ ప్రొసీజర్. అది ఏసీబీ విచారణ జరుగుతుంది. ఏసీబీ విచారణ అయినా, ఈడీ విచారణ అయినా సార్, ఇప్పటి వరకు ఏసీబీ ఈడీ విచారణలో రుజువైన కేసులే లేవు. మీరు అన్నట్లు ఇందాక ఇదే నిలబడని కేసు అని బీఆర్ఎస్ అంటోంది.
ఇప్పుడు వాళ్ళు అట్లా కోరుకోవడం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు జైలుకి పోయి చిప్పుకూడు తిని ఊచలు లెక్క పెడుతుంటే వాళ్ళకి కూడా నచ్చదు కదా! సో, ఇది కూడా మిగతా కేసుల్లాగా డెఫినెట్‌లీ కొన్ని విచారణ సంస్థలు చేపట్టిన దాంట్లో ఈడీ సక్సెస్ రేట్ నాట్ మోర్ దెన్ 5% అంటారు. ఉమ్, ఏసీబీ ఎఫెక్టివ్‌లీ 1 ఇయర్ నుంచి ఏసీబీ వచ్చిన కొత్తలోనే సివి ఆనంద్ గారిని ఏసీబీ బాస్ చేయటము, ఆ ఉమ్, ఏసీబీ చీఫ్‌గా చేయటము. సో, వారు కొన్ని ప్రత్యేకంగా దృష్టి అవినీతి నిర్మూలన కోసం వారు చేయగలిగిన ప్రయత్నాలు చేసినారు. ఎవరైతే ఏసీబీలో ట్రాప్ అయినారో వాళ్ళని ఈ రోజు వరకు సర్వీస్‌లో రీఇన్‌స్టేట్ చేయలేదు. ఉమ్, సో, గవర్నమెంట్ ఒక క్లియర్ స్టాండ్‌తోనుంది. అంటే ఏసీబీ కేసులో ఎవరైతే బుక్ అయితారో వాళ్ళని మళ్ళీ వాళ్ళ ప్రభుత్వ హోదాల్లో తీసుకోలేదు. సో, అట్లాంటి ఒక కమిట్మెంట్‌తో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి డెఫినిట్‌గా ఈ కేసు విషయంలో ఏసీబీ సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటది ఒకటి. ఉమ్. ఈడీ రేట్ అంటారా? అది వాళ్ళు కోరుకుంటున్నారు. మా నాయకుడి మీద ఈడీ కేసు పెద్దగా ఎఫెక్టివ్‌గా పనిచేయకుంటే ఉంటే బావుంటది. మా నాయకుడు తిహార్ జైలులో కవిత గారు వెళ్ళొచ్చినట్టు వెళ్లి రాకుంటే కడిగిన ముత్యం బావుంటది. లాగా బయటకు వస్తారు అని. కడిగిన ముత్యంలాగా వస్తాడా? లేక ఇంకేదో మట్టి కుండలాగా పగిలిపోతదా? 4 రోజులైతే తెలుస్తది గదండీ! ఎందుకంత తొందర? వాళ్ళు ప్రెస్ మీట్‌లలోనే మొత్తం కోర్ట్ ట్రయల్ అంతా రన్ జేస్తున్నారు. వాళ్ళు ఆధారాలు ఇవున్నాయి, అవున్నాయి. వాళ్ళకెవరైతే అనుకూలంగా ఉంటదో, ఉమ్, వాళ్ళ ఆధారాలను తీసుకొచ్చి ప్రెస్ ముంగట పెట్టి, అవి అవి వాళ్ళ స్టాండ్‌ని మాత్రమే అంటే నిజానికి నాణానికి ఒకవైపు మాత్రమే వాళ్ళు ప్రెజెంట్ జేసుకుంటున్నారు. ఇంకోవైపు ఈ ఫార్ములా ఈ రేస్‌లో ఉన్న చీకటి భాగోతాన్ని ఏసీబీ ప్రోబ్ చేస్తుంది. ఈడీ ప్రోబ్ చేస్తుంది. ఒకవేళ నిజంగానే ఏసీబీ కేసులో, ఈడీ కేసులో లేదా ఫార్ములా ఈ రేస్‌లో పస లేదు అని కోర్ట్ భావిస్తే కోర్టే కొట్టేస్తుండే గదా! ఇప్పుడు దీనిలో కౌశిక్ లోతుగా రెడ్డి విచారణ విషయంలో కూడా జరగాలని చెప్పింది గదా! కౌశిక్ రెడ్డి విషయంలో కూడా కోర్టు సీరియస్ గా కేసును తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఇట్లాంటి జనంలో జస్ట్ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ కావాలని ఈ కేసులు పెట్టి హంగామా చేస్తోంది తప్ప నిజంగా నిలబడే కేసులు ఏవి కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదు అనే ఐడియాకి వస్తున్నారు. సీ ఐ డోంట్ వాంట్ మన విలువైన సమయాన్ని ఈ ఆవేశం స్టార్ల మీద అంటే టైం వేస్ట్ చేయాలనే ఉద్దేశం నాకుండదు. సిన్స్ యూ ఆస్క్డ్ నేను ఆన్సర్ చేస్తున్నది. సో, ఇష్యూ ఏంటంటే కౌశిక్ రెడ్డి గారి వ్యవహార శైలి మీరు ఒక గత 6 నెలలుగా మీరు తీసుకోండి. ఆయన చేసిన ఒకటి అరకిపూడి గాంధీ గారి ఇంటి మీదకి వస్తా, నేను జెండా ఎగరేస్తా అని తొడలు కొట్టిన సందర్భం చూసి అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణాన్ని రేకెత్తించడానికి ఆయనే కారణం. ఉమ్, అసెంబ్లీలో ఇష్టం ఉన్నట్టుగా దుర్భాషలాడినటువంటి సందర్భాన్ని మీరు చూసిండ్రు. అక్కడ జడ్పీ మీటింగ్ కరీంనగర్ జడ్పీ సిన్స్ ఐ బిలాంగ్ టు ది సేమ్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ జడ్పీ మీటింగ్‌లో గూడా రప్చర్ చేయడానికి, మీటింగ్‌ని డిస్‌రప్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన సంగతి ప్రజలందరూ చూసిండ్రు. మొన్న అంత ఓపెన్‌గా మంత్రులొచ్చిండ్రు. రేపు 26వ తారీఖు నుంచి రైతు భరోసా, తర్వాత మిగతా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోయి తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, వాటి గైడ్‌లైన్స్ వీటి మీద హై ఎండ్ మీటింగ్ జరుగుతా ఉంటే, ఒక శాసనసభ్యుడిగా ప్రజల్ని నమ్మి భార్య బిడ్డల్ని అడ్డంగా పెట్టుకొని ఏదో రకంగా గెలిచినా గూడా, నీకొక అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా ప్రాంత ప్రజలకి ఇది కావాలనో, లేదా ఇంకా ఈ కార్యక్రమంలో ఇలాంటి మెరుగైన సూచనలు చేస్తున్నానని చెప్పాలి గానీ, పక్కా ఉన్న శాసనసభ్యుడిని ఆయన గూడా ప్రజలు ఎన్నుకుంటేనే ఎన్నుకున్నారు గదా! మరి ఉమ్, ఆయనకంటూ ఒక శాసనసభ్యుడు అనే హోదాకు ఒక గౌరవం ఉంది గదా! ఈ రాజ్యాంగంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఒక గౌరవం ఉంది గదా! ఆ కనీస గౌరవం గూడా లేకుండా వాడు నోటికొచ్చినట్టు మాట్లాడి, ఇష్టమున్నట్టుగా మాట్లాడి, ఆ మీటింగ్‌ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం, ఏదో ఒక మీడియా అటెన్షన్ గ్రాబ్ చేసే చిల్లర ప్రయత్నం కాకపోతే అదేంది చెప్పండి? సో, డెఫినిట్‌గా అసలు కోర్ట్ గూడా నన్నడిగితే మరి అది ఎట్లా ఈ సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఉమ్, ఆయన విచారణకు సహకరించే పరిస్థితిలో డైరెక్ట్ పోలీసుల మీదనే అటాక్ చేస్తున్నాడు. పోలీసుల మోరల్ దెబ్బతినేటట్టుగా, పోలీస్ వ్యవస్థని తప్పుపట్టేటట్టుగా మాట్లాడుతున్నాడు. మరి కోర్టు కూడా దాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే ఇంకా సామాన్యులకు ఎక్కడ ఇది ఉంటది చెప్పండి? పోలీసోళ్ళని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంతవరకు మీరు మాటిచ్చిన వాటిల్లో ఇప్పటి వరకు కేసుల విషయంలో నిరూపించిన దాఖలాలు ఏమేమి ఉన్నాయి సార్? మేడం నేను చెప్తున్నా ఎలక్షన్స్ ముందు కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన అవినీతిని ప్రతిదీ వెలికి తీస్తాం. వాళ్ళకి తప్పనిసరిగా చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయనే మాట నాటి అగ్రెసివ్ పిసిసి గా అధ్యక్షుడు చెప్పినారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం చాలా అంశాల్లో కమిషన్స్ వేసిండ్రు. సపోజ్ మీరు ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ విచారణ జరుగుతుంది. దానికి కావాల్సిన అసలు సూత్రధారి అమెరికాలో దాక్కున్నాడు. ఉమ్, ఆయనను రప్పించేదానికి రెడ్ కార్నర్ నోటీస్‌తో సహా ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. లీగల్‌గా ఉన్న అన్ని ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. మిగతా వాళ్ళ వాంగ్మూలాల ప్రకారం ఇప్పటికే ఒక అంచనా ఎవరెవరు దీనిలో ప్రముఖంగా ఇన్వాల్వ్ అయినారనేది వచ్చింది.
తర్వాత కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీలో అప్పటి ఎమ్మెల్యేలను కూడా పిలిచి విచారించింది సెట్. అసలైన ప్రభాకర్ రావు గారు అమెరికాలో తలదాచుకుంటున్నారు కాబట్టి ఆయన ఇంకా ఒక రకంగా అమెరికాకు ఒక పిటిషన్ పెట్టిర్రు. నన్ను రాజకీయంగా వేధిస్తున్నారట. ఆయన చేసిందేమో దొంగ పని. ఆడ పోయి పారిపోయిండు. అక్కడ పోయి రాజకీయంగా నన్ను వేధిస్తున్నారు. నన్ను ఇక్కడ శరణార్థిగా గుర్తించండి అని అప్లికేషన్ పెట్టుకున్నాడు అమెరికా ప్రభుత్వానికి. అట్లా ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన తప్పించుకున్నంత కాలమే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కంటి నిండా నిద్రపోగలుగుతారు. ఆయన దొరికినాడు కేసీఆర్, కేటీఆర్, దాని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి క్యూలో నిలబడి కోర్టుల ముందు నిలబడి ఆ చట్ట ప్రకారం ఏ శిక్షలు ఉన్నాయి అవి అనుభవించక తప్పదు. తర్వాత కాళేశ్వరం కేసు విషయంలో కమిషన్ వేశాము. కమిషన్ విచారణ జరుగుతుంది. పైనుంచి కింద దాకా ఇంజనీరింగ్ అధికారులు అందరితో వాంగ్మూలాలు తీసుకున్నారు. వన్ డే వెల్కమ్. డెఫినెట్ గా కాళేశ్వరం విషయంలో ఆ 1,00,000 కోట్లు తిన్న పందికొక్కులు ఎవరో వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళకైనా సరైన శిక్షలు ఉంటాయి. 3 కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారు ఇన్వాల్వ్ అయిన స్కాము, దాని మీద విచారణ జరుగుతుంది. గొర్రెల స్కామ్ మీద విచారణ, గొర్రెల అక్రమాలు, స్కూటర్ మీద లారీ లోడ్ తెచ్చిన నెంబర్లు వేసాను. అంటే ఇప్పుడు సపోజ్ గొర్రెలు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కొని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసినాం అనేది బిల్లు క్లెయిమ్ చేశారు. దానిలో వాళ్ళు మెన్షన్ చేసిన నెంబర్ ఏంటంటే స్కూటర్ నెంబర్లు, ఆటో రిక్షా నెంబర్లు, స్కూటీ నెంబర్లు, ఈ నెంబర్లు మెన్షన్ చేస్తూ వచ్చిండ్రు. చిన్న చిన్న టాటా ఏసీ నెంబర్లు మెన్షన్ చేస్తూ వచ్చిండ్రు లారీ లోడ్ల కింద క్లెయిమ్ చేస్తున్నప్పుడు. సో అట్లాంటి స్కామ్ అంతా కూడా బయటికి తీసి అది కూడా ఏసీబీ విచారణలో దాదాపు 600 కోట్లు స్కామ్ జరిగినట్టుగా గుర్తించింది. బాధ్యులు ఎవరున్నా, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, మాజీ ముఖ్యమంత్రులైనా, మాజీ మంత్రులైనా, ప్రస్తుతం ఏ హోదాల్లో ఉన్నా వాళ్ళ మీద తప్పనిసరిగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఏమంటారు, కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీకి ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో డైలాగ్ ఉంటుంది కదా, ముందు ముసళ్ళ పండుగ అని. డెఫినెట్ గా ఎందుకు వదిలిపెడతారు? ప్రజల సొమ్మును నమ్మి అధికారం ఇస్తే ఇష్టం ఉన్నట్టుగా ఇష్టారీతిగా. మహేష్ గారు, కొండా సురేఖ మాటలు మీకు ప్లస్ అయ్యాయా, మైనస్ అయ్యాయా ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొండా సురేఖ గారు మాట్లాడిన విషయంలో ఒక నాగార్జున గారి ఫ్యామిలీ అంశం పక్కన పెడితే దాదాపు వాళ్ళు అన్ని నిజాలే మాట్లాడిండ్రు. నాగార్జున గారు, నాగ చైతన్య, సమంతాలకు సంబంధించిన ఒక ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ బడా నేతలని లేదంటే బడా బిజినెస్ మ్యాన్లని, వాళ్ళకు వచ్చే డీల్స్, వాళ్ళకు వచ్చే ఆదాయం, డిస్క్లోజ్డ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్స్, వాళ్ళ కాన్వర్జేషన్స్ అన్ని వింటూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 1,000 కోట్లు దందుకున్నారు. అది వాస్తవం. చాలా మంది ప్రముఖుల విడాకులకు కారణమైంది అనేది వాస్తవం. ఆ విషయాలన్నీ కూడా డిపార్ట్మెంట్ లో చర్చ జరిగిన విషయాలే బయటకు వచ్చినాయి. ఉత్తగా ఎవరికి తెలుస్తుంది? కొండా సురేఖ గారు మామూలుగా అప్పుడు ప్రతిపక్షంలో ఉండిరి, వారికి ఏం తెలుస్తుంది? ఎవరో ఒకరు ఉన్నతాధికారులు ఎవరో ఆ స్థాయిలో చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. సో సినీ ప్రముఖులను, వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను, చోటా మోటా దందాలు చేసేట వాళ్ళందరి మీద నిఘా పెట్టి వాళ్ళకు ఏ రోజైతే డబ్బులు చేతికి వస్తున్నాయో అది గమనించి వాళ్ళ మీద తీసుకొచ్చి మాకు తెలిసి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకొచ్చి ఇంత గట్టిపోవడం, లేకపోతే మొత్తం తీసుకుపోతాం, ఈ లెవెల్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఒక ఎట్లా అంటారు, అది బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి కాదు, భారతీయ రాబందుల సమితి చేసిండ్రు దాన్ని. సో రాబందులు తెలుసు కదా, పీక్కు తింటాయి, శవాలను పీక్కు తింటాయి చూసినా వాటిని రాబందులు అంటారు. వీళ్ళు బతుకున్న మనుషులను వాళ్ళ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ సీక్రెట్స్ అన్ని కూడా కనుక్కొని వాళ్ళకు వచ్చిన ఆదాయం నుంచి దారి దోపిడీ చేసుకొని పోయిన బందిపోటు దొంగలు వీళ్ళంతా కూడా. డెఫినెట్ గా దాని కింద ఏ సెక్షన్ అమలైతే వాటిపైన యాక్షన్ తీసుకుంటారు. బీఆర్ఎస్ మీరు రాబందుల పార్టీ అన్నారు, మీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ఎస్ అన్నారు. యా, ఎందుకని ఇట్లా ఈ దుర్భాషలు అనొచ్చు వీటిని? ఎందుకు ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మీరు చేస్తున్నది ఇంతకు ముందు ప్రభుత్వం చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఇది దుర్భాష అనే దానికి అర్థమే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు బహుశా నాకు తెలిసి ఈ దేశంలోనే నోటెడ్ పొలిటీషియన్స్ లో బూత్ శాస్త్ర పితామహుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాజకీయాల్లో తెచ్చినటువంటి కంపు, బూతు ఇంకా నాకు తెలిసి భారత రాజకీయాల్లో ఎవరు తేబోరు. దాన్ని అన్పారలల్ అనమాట, నోవేర్ మ్యాచ్. ఎవరు ఎంత ప్రయత్నం చేసినా. ఏదండి, అతను మాట్లాడిన ప్రతి మాటకి మీరు సీఎం రేవంత్ ఆన్సర్ ఇద్దామనుకుంటున్నారా అదే రీతిలో? ఇప్పుడు మీరు నన్ను పల్లవి న్యూస్ అని పిలిచి మీరు నన్ను తెలుగులో ప్రశ్నలు అడుగుతున్నారు, నేను మీకు తెలుగులో సమాధానం చెప్తున్నాను. మీకు సపోజ్ మీ ప్లేస్ లో కేసీఆర్ ఉండి ఆయనకు బూతులే అర్థమవుతాయి, అప్పుడు బూతుల్లోనే సమాధానం చెప్తే కదా ఆయనకు బాగా అర్థమైంది. ఊరికే ఆయన ఎంతసేపు ఆయన ఒక బూత్ పురాణాన్ని ఎత్తుకుంటే మేము అమాయకంగా లేదా ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎన్ని రోజులని ఎంతసేపు అని కట్టడి చేసుకోగలుగుతాను చెప్పండి. సో కేసీఆర్ గారికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను కాబట్టే
కొంత నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఇలా బీఆర్ఎస్ఎస్ BRSS. అన్నారు. బీఆర్ఎస్ఎస్ ఎందుకన్నారు? ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉమ్, దేశంలో బీజేపీ యొక్క ఆనవాళ్లతోనో బీజేపీ యొక్క అభిప్రాయాలతోనో పూర్తిగా ఏకీభవించి పనిచేస్తుందని చెప్పడం దాని ఉద్దేశం. ఉమ్, దేశంలో ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ మా మీద ఏ విమర్శలు అయితే చేస్తుందో, బీజేపీ ఏ విమర్శలు అయితే కాంగ్రెస్ పార్టీ మీద చేస్తుందో, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా అదే విమర్శలు చేస్తుంది. సో దేవర్ నోవేర్ డిఫరెంట్ అన్నట్టు. ఉమ్, బర్డ్స్ ఆఫ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు కదా. సో ఉమ్. ఒకే జాతి ఒక్కోటి పక్షులు, పక్షులు. ఒకే గుడ్డి పక్షులు ఇవి రెండు కూడా ఒకే తాను ముక్కలు అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఉద్దేశం. డెఫినెట్ గా అది ప్రూవ్ అవుతుంది. 9.5 ఏళ్లలో ఉద్యమ ఆకాంక్షలు కేసీఆర్ ప్రభుత్వం ఏమీ నెరవేర్చలేదా? నన్ను అడిగితే 100లో ఒకటి కూడా నెరవేర్చలేదు అంట నేను. ఉమ్, ఉద్యమాకాంక్షల కంటే కేసీఆర్ గారి వ్యక్తిగత ఎజెండా చాలా ఉమ్. ప్రముఖ పాత్ర పోషించింది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్న రోజుల నుంచి కుటుంబ పాలన ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టిండు. అది తెలంగాణ ప్రజల యొక్క దాపురించినటువంటి దురదృష్టం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ అని అందరు గుండెల మీద రాసుకున్నారు. వారు టీఆర్ఎస్ను పోలేటట్టుగా టీఎస్గా మార్చుకున్నారు. అది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు వ్యతిరేకమైనటువంటి పని. తెలంగాణ ఉద్యమం సమయంలో జయ జయ హే తెలంగాణ అని రోమాలు నిక్కబొడిచేటట్టుగా ప్రతి గల్లీ గల్లీన పాటలు పాడుకొని తెలంగాణ ఉద్యమం చేసినాం. సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ తెలంగాణ అవును. బ్యాక్గ్రౌండ్. ఉమ్, సో తెలంగాణ అజిటేషన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లుగా తెలంగాణ ఒక రాష్ట్రీయ గీతం ఉండాలి, జయ జయ హే తెలంగాణ అని ఉద్యమకాలం మొత్తం పాడుకున్నామనే సోయి కూడా లేకుండా కేసీఆర్ దాన్ని పక్కన పెట్టిండు. ఉమ్, తెలంగాణ కోసం కొట్లాడిన కవులు కళాకారులను పక్కన పెట్టిండు. ఉమ్, తెలంగాణ కోసం ఎవరో డిస్కో డాన్సర్లు తీసుకొచ్చి కవులు కళాకారుల కింద ప్రొజెక్ట్ చేసిండు. ఉమ్, తెలంగాణ కోసం కొట్లాడిన గద్దరన్నను ఆడ అటెండర్లు కూర్చుని దగ్గర సీట్లో కూర్చోబెట్టి గంటలు గంటలు వెయిట్ చేయించింది, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా. 3 నెలలు అడిగిపోయి ఏదో ఒకటి తెలుసుకుని వస్తా ఇవ్వాలని పోతే బయటికి పంపించింది. తెలంగాణ కోసం గజ్జగట్టి ఆడిన విమలక్కను, పాటలు రాసి పాడిన విమలక్కను కామారెడ్డి కుట్ర కేసు అని పెట్టి ఆమె అరుణోదయ సంస్థ ఆఫీస్కు తాళాలు వేసేసిండు. ఉమ్, మీకు అర్థమవుతుంది కదా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ఎంత వ్యతిరేకంగా పనిచేసేది కేసీఆర్ అని చెప్పడానికి నేను ఇవన్నీ ఉదాహరణ చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి పనిచేసిన కోదండరామ్ను అర్ధరాత్రి బెడ్రూమ్ తలుపులు ఇలగొట్టి లాక్కొచ్చి జైల్లో వేసి, మీకు తెలుసు కదా, పోలీసులు అరెస్ట్ చేశారు ఏదో ఒక ఆయన నిరసన కాల్ ఇస్తే. తెలంగాణ అజిటేషన్ ఆ తాలూకు ఆనవాళ్ళు ఏవి కూడా ఆ కవులను కళాకారులను వాళ్ళను ఆయన ఎంత విస్మరించిండో మేము అంతా గౌరవించుకున్నాం. ఉమ్, కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆయన బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీ కింద చూసింది తప్ప నిజంగా తెలంగాణ ఉద్యమంలో భాగమైన ఉద్యమకారులను ఎవరిని కూడా పిలిచి సత్కరించుకునో వాళ్ళని ప్రాపర్ ప్రోటోకాల్లో పిలిచి గౌరవించుకున్న సందర్భం లేదు. ఫస్ట్ టైం కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత మాకు ప్రజలు అవకాశం ఇస్తే జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాలు కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ అక్కడికి కూడా వస్తుంది. సో అది గర్వంగా నిర్వహించుకున్నాం, వాళ్ళందరినీ గౌరవించి. మన కల్చర్ లో భాగమైన బతుకమ్మను తీసేసి మరి మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంతకుముందు ఎక్కడ ఉందో చూపించాలి. ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా పింకీస్, వీళ్ళు ఎక్కువ పింకీస్, వాళ్ళని మేము ముద్దుగా పింకీస్ అని పిలుస్తాం. ఆ పింకీస్ ఎవరైనా ఉంటే బతుకమ్మ అంతకుముందు తెలంగాణ తల్లి చేతులు ఎక్కడ ఉండే, తెలంగాణ తల్లి మొదటి రూపం ఎట్లా ఉండే, ఈ రోజు 2007లో తెలంగాణ తల్లికి మొదటి రూపం వచ్చింది. ఆ రూపమే ఇవాళ సాక్షాత్తు సెక్రటేరియట్ ముందు 10 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం. ఆ విగ్రహానికి వాళ్ళకు అనుకూలమైనటువంటి పింకు రంగు చీర కట్టి ఆకుపచ్చ రంగు చీరలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న సామాన్య తల్లులు ఉన్నటువంటి రూపాన్ని వాళ్ళ దొరగడిలలో ఉండే 7 వారాలను నగలేసుకున్న ఒక దేవత రూపాన్ని తీసుకొచ్చి వాళ్ళ బ్రాండింగ్ అవసరమైతే మొత్తం దానికి సరంజామా అంతా అద్ది, మసాలా అంతా అద్ది. ఇంట్లో ఉండే అమ్మ రూపంలో ఉన్న తెలంగాణ తల్లికి హస్తం ఆ విధంగా ఎందుకు మరి దుర్గాదేవికి అభయస్తం ఎందుకు తీసేయండి పోయి. మీరు ఇంట్లో అమ్మ రూపం అంటున్నారు కదా, దేవత రూపం అన్నట్లే కదా మీరు. ఇంట్లో అమ్మకైనా ఏమంటారు, తల్లి అంటే ఆశీర్వచనము, చల్లగా ఉండమని దీవిస్తుంది. సాక్షాత్తు రాష్ట్ర సచివాలయము రాజదర్బాజ ఎదురుగా తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలను దీవిస్తుంది. దానిలో మీకున్న అభ్యంతరం ఏంది, లేదా అడిగేటోనుకున్న అభ్యంతరం ఏంది నేను అంటుంది. అది అంటే మీరు మీ బ్రాండింగ్ చేసుకునే పింక్ శారీలు ఉన్న తల్లి తెలంగాణ తల్లి, 7 వారాలు మీ గడిలలో ఉండే దొరసాలు వేసుకునే నగలు వేసుకున్న తల్లి తెలంగాణ తల్లి అంటే అది వాళ్ళ మానసిక దౌర్బల్యం అనాలి మనం. అది మనకేం సంబంధం? 100% ప్రజలు ఓన్ చేసుకున్నారంటే ఉన్న తెలంగాణ తల్లి ఏది కదా. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సోయి ఎందుకు లేదు కేసీఆర్ కు? తెలంగాణ తల్లి ఈ రూపం ఇది అధికారికంగా రేపొద్దున ఎవరు ఏ రకంగా కూడా మార్చకూడదు, ఇది అధికారిక రూపం అని ఒక జీవో ఇచ్చిండా? లేదు కదా. ఒక రూపాన్ని అఫీషియల్ దానికి ఒక సైంటిటీ ఉందా?
లేదు ఆయన ఏదో టీఆర్ఎస్ ఆఫీసులో పెట్టుకున్న ఒక బొమ్మను తీసుకొచ్చి అదే తెలంగాణ తల్లిని కొంతమంది హడావిడి చేస్తే దాన్ని ఎవడన్నా పట్టించకుండా ఊళ్ళల్లో 99% తల్లులు ఇలా సింపుల్ గానే ఉంటారు. అలాగే ఉండాలి. తెలంగాణ స్వచ్ఛమైన పల్లెల్లో ఉండే తల్లుల యొక్క ప్రతిరూపమే ఈరోజు సాక్షాత్తు సెక్రటరియట్ ముందున్న తెలంగాణ తల్లి విగ్రహం. దానికి ఇప్పుడు ప్రభుత్వం అధికారిక జీవో ఇచ్చింది. దాని మీద ఎవరు కామెంట్ చేయడానికి లేదు. బట్ కొంతమందికి క్లారిటీ ఇవ్వడానికో కళ్ళు తెరిపించడానికో నేను ఇంత డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చింది. మీ అభిప్రాయం ప్రకారం రైతు భరోసాకి రైతు బంధుకి ఉన్న తేడా ఏంటి? రైతు భరోసాలో రైతులు కంటే ఎక్కువ గుట్టలు, రాళ్ళు, రప్పలు, ఏమంటారు రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇవన్నీ ఉన్నాయి. రైతు బంధులు అవన్నీ ఉన్నాయి. రైతు భరోసాలో కేవలం రైతులే ఉంటారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా అందుతుంది. వాళ్ళలాగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రాళ్ళు రప్పలకు, రహదారులకు భూములు పోయినా కూడా వాటికి కమర్షియల్ దీంట్లో వ్యవహారాలలో ఉన్నటువంటి భూములకు వాటికి రైతు భరోసా అందదు. రైతు బంధు అంటే ఇష్టం ఉన్నట్టు ఆయన బంధువులందరికీ పంచుకున్నటువంటి బంధు అది. ఇదేమో రైతులకు, నిజమైన రైతులకు, వ్యవసాయోగ్యమైన భూములకు ఇస్తున్న భరోసా ఇది. సో డెఫినెట్ గా చాలా తేడా ఉంది. అంటే మా కమిట్మెంట్ కనబడుతుంది. రైతులందరూ భరోసా ఇచ్చినారు అన్నంత సంతృప్తిగా లేరు. ఎందుకని? వ్రతం చేసినా ఫలితం దక్కని విధంగా అమలు ఉందా, లేకపోతే ఎక్కడవుతుంది ఫెయిల్యూర్? భరోసా 26వ తారీఖు నుంచి అమలు అవుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా రైతులకు నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు సర్వే నెంబర్స్ వైజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ రెవెన్యూ, ఎంపీడీఓ, పంచాయత్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా టీమప్ అయి ఆయా మండలాల్లో ఉన్నటువంటి సాగు యోగ్యమైన భూములు, సాగుకు పనికిరాని భూములను సెగ్రిగేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పోయి 22వ తారీఖు లోపల, 21 లోపల, 16 నుంచి 21, 5 రోజుల్లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తారు. 22 నాడు గ్రామ సభలో అది పబ్లిక్లీ డిస్కషన్ పెడతారు. 26 నుంచి సాగు ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే, కరెక్షన్స్ ఏమైనా ఉంటే చూసి 26 నుంచి సాగుకు అమలయ్యేటువంటి భూములన్నిటి కూడా ఆన్లైన్ లెక్కించి 26వ తారీఖు నుంచి రైతు భరోసా రైతులకు అందుతుంది. సో ఇలా అందిన తర్వాత రైతుల్లో డెఫినెట్ గా మా మీద యాక్సెప్టెన్స్ వస్తుందని బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే కేసీఆర్ అన్నేళ్ళు కొట్టుకున్న 16,000 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ పేరు మీద 10 ఏళ్లలో చేస్తే, మేము వచ్చినాక సంవత్సరం లోపు దానిలో 3-4 నెలలు ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్స్ పేరు మీద తీసేయండి. అప్పుడు మా చేతిలో అధికారం కూడా మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిందంటే మా చేతిలో అధికారం ఉండదు, అధికారులు నడుపుతారు. సో అట్లా ఆ 3-4 నెలలు తీసేస్తే 8 నెలల్లో 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది కేవలం ఈ ప్రజా సర్కార్కు మాత్రమే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఇది అర్థం చేసుకున్న రైతులకు అదనంగా రైతు భరోసా, తర్వాత భూమి లేని పేదలకు అందరికీ సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున, రైతు కూలీలకు కూడా మేము 12,000 రూపాయల చొప్పున అందజేస్తున్నాం. సో భూమి ఉన్న వాళ్ళని గౌరవించుకుంటున్నాం, భూమి లేని వాళ్ళని కూడా గౌరవించుకుంటున్నాం. ఆ క్రమంలో వైడ్ యాక్సెప్టెన్స్ వస్తుంది అనేది మా ప్రభుత్వానికి ఉన్నటువంటి పూర్తి విశ్వాసం. మహిళలకు 2,500 ఇచ్చిన పరిస్థితి ఇంకా స్టార్టే అవ్వలేదు. తులం బంగారం అన్నారు, అది అమలు స్టార్టే చేయలేదు. ఇలాంటి సందర్భంలో ఒకప్పుడు మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ 6 గ్యారెంటీలు అమలు చేశాము అని చెప్పటం ఎంతవరకు కరెక్ట్? యశోద గారు, మీరు సీనియర్ పాలిటిక్స్ దగ్గర 20 ఏళ్ళ నుంచి చూస్తుండొచ్చు. నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్ టైంలో ఇచ్చిన వాగ్దానాలను 5 సంవత్సరాల కోసం ఇస్తాయి. మేము మా సెల్ఫ్ కన్విక్షన్ తోని, మా పార్టీ నాయకత్వంతో కూడా విచారణ చేసి 100 రోజుల్లో మెజారిటీ హామీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఉచిత సిలిండర్ కానీ, తర్వాత ఉచిత కరెంట్ కానీ, 200 యూనిట్ల లోపు కాల్చుకునే పేద కుటుంబాలన్నిటికీ కూడా ఉచిత కరెంట్ కానీ, తో పాటుగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచడం, పేద పిల్లలు చదువుకునే BCSE స్టడీ హాస్టల్స్లోకి సంబంధించిన మెస్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్, కాస్ట్యూమ్ ఛార్జెస్ అన్నీ కూడా 40-50% పెంచడం, తో పాటుగా వాళ్ళకి తెల్ల బియ్యం, సన్న బియ్యం అన్నం పెట్టాలనే ఆలోచన. ఇప్పటి నుంచి మళ్ళీ రాబోయే సీజన్ నుంచి పేదలకు కూడా PDS కింద, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రేషన్ బియ్యం అంటే ముక్కు వాసన వచ్చే రోజుల నుంచి సన్న బియ్యం పంచాలన్నట్టు దీర్ఘకాలిక ఆలోచన. సన్న బియ్యం ఎంకరేజ్ చేయడానికి రైతులకు 500 రూపాయల బోనస్, వాళ్ళు అమ్మిన 2 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్ క్లియర్ చేయటం కానీ, గతంలో వడ్లు అమ్మిన రైతులు 2 నెలలు 3 నెలలు టోకెన్లు పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి. ఈరోజు అమ్మిన ప్రభుత్వానికి ధాన్యం సేకరించిన 3వ రోజు 4వ రోజు బిల్లు చెల్లింపులు 1 వీక్ దాటకుండా, 1 వీక్ ఇంకా దూరం అవుతాయి, 5 రోజులు దాటకుండా. సో ఇట్లా పక్కడబందిగా ఒక్కొక్క స్కీమును అమలు చేస్తూ వస్తున్నాం. ఏ క్రమంలో ఇది? తో పాటుగా ఇందాక చెప్పిన 21,000 కోట్ల రుణమాఫీ జరిగింది. తో పాటుగా రైతు భరోసాకు కావాల్సినటువంటి నిధులన్నీ కూడా సమకూర్చుకున్నాం. ఇవన్నీ చేస్తూ ఒక పక్క కేసీఆర్
చేసిపోయిన బండెడు అప్పులను కూడా మోస్తున్నాం నెత్తి మీద. ఉమ్, అప్పులను వాటి వడ్డీ కిస్తీలు కడుతున్నాం, మిత్తి కడుతున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని, నేను ఒక పోలిక చెప్తా, తెలంగాణ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బ్రిటిషోడు తెలంగాణను భారతదేశాన్ని వదిలిపోయేటప్పుడు వజ్రాలు రాసులుగా పోసే ఆనాటి భారతదేశాన్ని కనీసం 3 పూటల భోజనం చేయలేని పరిస్థితులు ఎట్లయితే కడు పేదరికంలో వదిలేసిపోయిండో ఈ భారతదేశాన్ని, అట్లాంటి పరిస్థితుల్లోనే కేసీఆర్ కుటుంబం ఈ తెలంగాణకు పట్టిన శని ఉమ్, విరగడైన సందర్భంలో మేము అధికారంలోకి వచ్చి చూస్తే సేమ్ నాడు బ్రిటిష్ వాడు లూటీ చేసిపోయిన దానికంటే ఇంకెక్కువ లూటీ చేసుకపోయింది. అందుకే నేను ఆంధ్రోళతో పోలుస్తున్నా. ఆంధ్రోళ చేసిన దోపిడీ కంటే వీళ్ళు 100 రెట్లు చేసింది. ఉమ్, సో ఇట్లా మేము వచ్చి చూస్తే ఖజానా ఖాళీ, ఏవో త్రిజోడీలు ఏదో ఓపెన్ చేసినా కూడా ఖాళీ చిప్పలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. డెఫినెట్గా ఒక్కొక్కటిగా ఆ పెయిన్ ఉంది. అంటే ఆయన పెట్టిపోయిన అప్పులు ఉన్నాయి, తెలంగాణ ఖజానా ఖాళీ అయిపోయింది. ఒక దిక్కు చూస్తే ఆయన పెట్టిన దానికి అప్పులు మిత్తిలు కట్టి 6,500 కోట్లు రమారమి నెలకు కట్టాల్సి వస్తుంది. ఉమ్, మిత్తి కిస్తీ 2 కలిపి అవి కడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి 1వ తారీఖు జీతాలు ఇస్తూ ఉమ్, ఇవన్నీ కార్యక్రమాలు అమలు చేస్తూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం. కొన్ని విషయాల్లో లేట్ అయిన మాట నిజం. వాటిని ఈ 5 ఏళ్లలో వాటిని అమలు చేసిన తర్వాతనే మళ్ళీ ఎన్నికలు పోయి అడుగుతాం. ఈరోజు కూడా రైతు భరోసా వేసిన తర్వాతనే, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాతనే అన్ని ఎన్నికలకు ఒక్కొక్కటిగా ముందుకు పోతున్నాం. ఇది కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒక్క పేదోడికి ఒక్క రేషన్ కార్డు ఇచ్చింది యశోద గారు. పేదోళ్ళకు ఒక్కరికి ఇల్లు ఇచ్చిన పాపనే పోలే, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపనే పోలే, వాళ్ళకు ఈ రకంగా సహాయపడినటువంటి పాపన పోలే. ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ నిజానికి లేట్ అయిన పరిస్థితి ఉన్న ప్రజలు మీరు ఇందాక చెప్పినట్లు ఇంత వివరంగా చెప్తే అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు ఇందాక అన్న మాటల్లో సన్న బియ్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తున్నాం రైతులకు. అసలు క్వింటాకు 500 బీసీ చొప్పున హాస్టళ్లలో బోనస్ ఇస్తున్నాం. గురుకులలో పురుగుల అన్నం తిని చనిపోతున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఏమంటారు దీనిపై? 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో లేని లోపాలు, నష్టాలు సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చేస్తుందండి. ఉమ్, మధ్యాహ్నం భోజనం పెట్టే పేద పిల్లలకు ప్రభుత్వ బడులలో మధ్యాహ్నం భోజనం పెట్టే వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించకుండా బొండి బకాయిలు పెట్టిపోయింది కేసీఆర్ ప్రభుత్వం. అవి ఇప్పుడు మేము క్లియర్ చేస్తున్నాం. ఈ మెస్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ ఆంధ్ర ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి పేద పిల్లలకు ఉన్నటువంటి నిర్ణయించబడినటువంటి డైట్ ఛార్జెసే మొన్నటి వరకు ఫాలో అయినారు. మేము వచ్చినాక మారుస్తున్నాం. ఇప్పుడు మాకు పిల్లల మీద చిత్తశుద్ధి ఉన్నట్ట, శ్రద్ధ ఉన్నట్ట లేనట్ట, వాళ్ళు పందుల కొట్టాల్లాగా వాళ్ళకు బీఆర్ఎస్ నాయకుల యొక్క తడకల కంపెనీలన్నింటిలో రెంట్లు తీసుకొని లక్షల రూపాయలు వాళ్ళు రెంట్లు ఎత్తుతూ ప్రజల్ని పిల్లల్ని పేద పిల్లల్ని అవస్థల పాలు చేస్తుంటే, వాళ్ళ మనవడే అన్నాడు కదా, హిమాంశు అన్నాడు కదా, కేసీఆర్ మనవడు విద్యాశాఖ మంత్రిని పక్కన పెట్టుకుని అసలు ఇవి వాష్రూమ్సా, వీళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ ఉండి చదువుకుంటారా, నాకు కళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి, అవి చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది అన్నాడు కదా. కానీ కేసీఆర్కి ఆ సోయి లేకుండా పోయింది, వాళ్ళ మనవడుకున్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. 10 ఏళ్ళు ఆ స్కూళ్ళను, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను, బీసీ స్టడీ హాస్టళ్లను అన్నిటినీ కూడా బీసీ సంక్షేమ గురుకులాలను ఇగ్నోర్ చేసి వాటిని నిర్లక్ష్యం చేసి ఇలా మా మీద నెపం నెడతారేంది? ఆ పాపం ఏమైనా అవసరం ఏమైనా ఉంటే వాళ్ళకి తగులుతుంది. ప్రళయం ముందు మౌనంలో ఉన్నారు కేసీఆర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నాను నేను అంటా. కేటీఆర్ విఆర్ఎస్ తీసుకున్నాడని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా 1 రోజు, 2 రోజులు, నెల, సంవత్సరం అయిపోయింది, ఇంకేం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఈజ్ నోవేర్ రెలెవెన్స్. ఎక్స్పైర్డ్ మెడిసిన్ మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు కదా, ప్రతి మెడిసిన్కి ఒక ఎక్స్పైర్డ్ డేట్ ఉంటుంది. కేసీఆర్ గారికి కూడా పాలిటిక్స్లో ఒక ఎక్స్పైర్డ్ డేట్ వచ్చేసింది. ఆయన విత్డ్రా అయిపోయిందని అనుకుంటున్నా. కొడుకు బిడ్డలకు అప్పచెప్తే ఇప్పుడు వాళ్ళు కవిత గారు ఒక దిక్కు టూర్లు చేయడం, రేపు పొద్దున అన్న జైలుకి పోతే మళ్ళీ నేనే లీడ్ చేసి మళ్ళీ ఏ పూటకు హరీష్ రావు గారు పోటీకి వస్తారేమో అనేటువంటి ఈ ఇన్ఫైట్లలో ఇవన్నీ నాకెందుకని ఆయన ఏదైనా హస్త సన్యాసం చేసిండో లేదంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుండో అని నేను అనుకుంటున్నాను తప్ప, కేసీఆర్ మౌన పోరాటం లేదా మీరు చెప్పిన ప్రళయం ముందు మౌనం, ఇవన్నీ అవి ఏంటారు పింకీ మైకులు అన్నీ మాట్లాడుతుంటాయి ఈ ముచ్చట్లన్నీ కూడా. అవన్నీ మనం ప్రజలు పట్టించుకుంటలేరు, మనం కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరైనా పింకీ మైక్సే కాదు, బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా అంటున్న మాటలు ఏంటంటే, ప్రస్తుతం హైడ్రా వల్ల 6 గ్యారంటీల వల్ల పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 years కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగే పరిస్థితి లేదు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ లో మీకున్న భరోసా ఏంటి? లోకల్ ఎలక్షన్స్ మీకు నిజంగానే ఎడ్జ్ ఇవ్వబోతున్నాయా? డెఫినెట్లీ. లోకల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక మాట, మీరు ఎందాకన్నా బీజేపీ వాయిస్ ని ఒక మాట, ఐ వాంట్ టు ట్రీట్ దెమ్ ప్రాపర్లీ.
ఏమంటున్నా ఐ ఛాలెంజ్ అది కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర మంత్రులుగా ఉన్న పెద్ద దిక్కులు ఇద్దరే, వీర లక్ష్మణ్ గారు కూడా పార్లమెంటరీ మెంబరు, ఎలక్షన్ కమిటీ మెంబర్ కాబట్టి వారు కూడా పెద్ద పొజిషన్లో, రాజ్యసభ మెంబర్ ఇక్కడ నుంచి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి. ఈ ముగ్గురిని నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ముంటే ఈ 6 నెలల్లో కేంద్రం మొత్తం, మీరైతే పెద్ద అన్నలు కదా, కేంద్రం మొత్తం దేశం మొత్తం మీ చేతుల్లో ఉంది కదా, మేము రాష్ట్రంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం నిరుద్యోగులకి. మీరు 55,000 ఉద్యోగాల కంటే ఒక్కటి ఎక్కువ ఇచ్చినా మేము రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేస్తాం, చలో రమ్మను. మీరు ఏ రాష్ట్రంలోనైనా మీ ఏమంటారు మీ బీజేపీ ముఖానికి ఏ రాష్ట్రం 20 రాష్ట్రాల అధికారంలోనే జబ్బలు జరుపుతుంటారు కదా, ఏ రాష్ట్రంలోనైనా 21,000 కోట్ల పైగా రుణమాఫీ అక్కడి రైతులకు చేసినట్టు ఆ డేటా తీసుకురామనండి, మీరు అన్న మాటకు మేము కట్టుబడి ఉంటాం. మీకు దిక్కు లేక దివాణా లేక ఒక్క రాష్ట్రంలో ఒక కొత్త పథకం తెచ్చినోడు కాదు, ఒక కొత్త పథకాన్ని అమలు చేసినోడు కాదు. ఈ దేశంలో మొదటిసారి రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 72,000 కోట్లు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసింది. ఉచిత విద్యుత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకంగా పెట్టి ప్రజలకు కానుకగా ఇచ్చిండ్రు. రైతుల విషయంలో అయినా మేమే, నిరుద్యోగుల విషయంలో అయినా మేమే, ఉద్యోగుల విషయంలో అయినా మేమే. ఆ రోజు దూరదృష్టితోని ప్రభుత్వ రంగ సంస్థలు బిహెచ్ఈఎల్, భారత్ పెట్రోలియం ఇట్లాంటి అనేక ఎల్ఐసి అనేక సంస్థలు కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితోని నెహ్రూ గారు, ఇందిరాజీ వీళ్ళందరూ, రాజీవ్ గాంధీ గారు ఎస్టాబ్లిష్ చేసిపోతే ఆ ఉద్యోగాలన్నింటినీ అంటే ఆ సంస్థల్ని తెగనమ్మి ప్రైవేట్ వాళ్ళకు కనీసం రిజర్వేషన్స్ లేకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నావు నువ్వు. మీరు చూస్తున్నారు. ఇంకా నేను ఇంకా డెప్త్ గా పోతే బీజేపీ అన్నారు మీరు ఇందాక. నేను అంటున్నా, తెలంగాణ బీజేపీ నేతలు దమ్మున్నోరు ఎవరన్నా ఆ అమరవీరుల స్తూపం దగ్గర గాని, ఇంకేదైనా ప్రజావేదిక ముందు గాని, సెక్రటరియట్ ముందు గాని, ఇంకే ప్రజావేదిక ముందు గాని తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో ఇంకా దానిలో 3 నెలలు ఎలక్షన్ కోడ్ తీసేస్తే 8 నెలల్లో నికరంగా 55,000 ఉద్యోగాలు ఇచ్చిన బీజేపీ రాష్ట్రం ఉంటే, చేతనైన మొగోడు ఎవడని ఉంటే రమ్మని నేను సవాల్ చేస్తున్నా. అంతేగాని చేతగాని దద్దమ్మ మాటలు మాట్లాడి ఒక 55,000 ఉద్యోగాలు ఇస్తారు, 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తారు, ఏమంటారు ఇప్పుడు రైతు భరోసా ఇస్తారు, రైతులకు ఆన్ టైం పేమెంట్స్ ఇస్తారు, 1వ తారీఖు జీతాలు ఇస్తారు, వాళ్ళు 500 రూపాయల బోనస్ ఇస్తారు ఒక క్వింటాకి. సో ఒక్కొక్క రైతు దాదాపు 240 క్వింటాలు పండించిన రైతు ఒక ఆయన చెప్తున్న 1,15,000 రూపాయలు నేను బెనిఫిట్ అయినాను. సో అట్లాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని చిల్లరమల్లర రాజకీయ విమర్శలు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారండి? చాతగాని బీజేపీ అయితే 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఎట్లా సాధ్యం అంటారు? నేను అదే అంటున్నాను. 65 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీతో మీరు 8 ఎమ్మెల్యేలను ఎట్లా పోలుస్తున్నారు చెప్పండి? ఆ 8 ఎంపీలు మేము కూడా గెలిచినాం కదా. ఇంకో 2 చాలా నేరోగా ఓడిపోయినాం. 2 చాలా నేరోగా ఓడిపోయినాం. డికే అర్ణమ్మ గారు గెలిచిన, వంశీ చందన్న మా యువ నాయకుడు గెలిచిన సీటు, ఓడిపోయిన సీటు 2,500 ఓట్లు వస్తే గెలిచినట్టే. సికింద్రాబాద్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సీటు 26,000 ఓట్లు వస్తే 49,000 ఓట్లతో గెలిచిండు ఆయన. 26,000 ఓట్లు వస్తే దానం నాగేందర్ గారు ఎంపీ. మీకు అర్థమవుతుందా? మేము 2 సీట్లు చాలా నేరోగా ఓడిపోయినాం. అది ఎందుకు ఓడిపోయినాం? ఈ బీఆర్ఎస్ అనే ఒక దగుల్బాజీ పార్టీ అవయవ దానం చేసి బీజేపీని గెలిపించడం వల్ల మేము ఓడిపోయిన ఆ 2 సీట్లలో కూడా. అదర్వైజ్ మేము 10 గెలిస్తే డబుల్ డిజిట్ మేము టచ్ అయ్యే వాళ్ళం, వాళ్ళు ఒక 6తో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు 0 అనే బీఆర్ఎస్ ఇంకా తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఇంకో సీటు గెలుస్తుందనే ఆలోచన ఎప్పుడు లేదు, వాళ్ళకు కూడా లేదు. నేను 2 చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వాలంటీర్ రిటైర్మెంట్ చెప్తున్నా, బీఆర్ఎస్ తీసుకున్నాడని చెప్తున్నా. బీజేపీ నాయకుల దమ్మున్నోడు ఎవ్వరు వచ్చినా, ఎంత సీనియర్ తీసుమార్కాన్ని వచ్చినా, ఏ ప్రజావేదిక ముందైనా పర్లేదు, తెలంగాణ సమాజం ముందు, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఒక 50 మంది మేధావుల సమక్షంలో అయినా ఈ డిబేట్ చేద్దాం. దేశంలో నీ పాలనలో ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రంలోనైనా ఈ స్కీములు అమలు చేస్తే ఆ ముఖం తెచ్చి ఇక్కడ చూపిమను. అనవసరంగా చిల్లరమల్ల రాజకీయ ఆరోపణల వల్ల ప్రజలకి ఏం పెద్ద ఇది కాదు. లోకల్ బాడీస్ లో అసలు వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు. మీకు తెలుసు, లోకల్ బాడీస్ లో ఎక్కడ కూడా బీజేపీకి చేయలేదు. బీఆర్ఎస్ ను నిన్నాక మొన్న డిపాజిట్లు రాకుండా ఓడగొట్టింది. హైడ్రా ఎఫెక్ట్ లేదా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఒక్క కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసే సంఘటన ముందు పెట్టుకుని వెనక మొత్తం పేదవాళ్ల ఇళ్ళని, బడుగు బలహీనుల్ని టార్గెట్ చేసిన విషయం ప్రజలే కోకొల్లలుగా మీడియాలో ఏడుస్తూ చెప్పుకున్న పరిస్థితి. ఈ రోజు గృహప్రవేశం, నిన్న గృహప్రవేశమైన ఇళ్ళని కూడా హైడ్రా వచ్చి కూల్చేసిన సంఘటనలు, ఆ ఇంటి యజమానులు ఏడ్చిన సంఘటనలు మీరు చూసి ఉంటారు. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర రాజధానికి లేదనంత ల్యాండ్ బ్యాంక్ మన హైదరాబాద్కు ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్న
మహానగరం హైదరాబాద్కి ఆ ల్యాండ్ బ్యాంక్ ఉంది, అంటే అంత భూ సంపద ఉంది. దాన్ని అన్ఫార్చునేట్లీ తెలంగాణకు ముందు ఏం జరిగిందో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలంగాణ అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ ఆ ప్రజల ఆకాంక్షను గుర్తించే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, మనం తెలంగాణ అడిగినాం. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఏం ఉద్ధరించారు అనేది చూడాలి. మీరు గూగుల్ మ్యాప్స్ తీయండి, 2014 ముందు ఉన్న గూగుల్ మ్యాప్స్, ఆ తర్వాత ఉన్న గూగుల్ మ్యాప్ హైదరాబాద్ పటం చూస్తే దానిలో ఉన్న చెరువులు 70% చెరువులు మాయమైపోయినాయి. ఎవరు ఆందోళన వచ్చి తినిపోయినా కేసీఆర్ పాలనలో అట్లనన్నా ఒప్పుకోవాలి. మరి నా పాలనలో నాకు చేత కాలేదు, ఆందోళన తినిపోయినా ఒప్పుకోవాలి. కానీ అట్లా కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ అనుయులందరూ కూడా యథేచ్ఛగా ఇక్కడ భూములన్నింటినీ కూడా చెరబట్టిండ్రు. 2020 ఆగస్టు వరదలు మీకు గుర్తుండే ఉంటాయి, హైదరాబాద్ అతలాకుతలమైంది, ఆ వరదలు వచ్చినాయి. సో ఇట్లాంటి సందర్భం రావద్దు. కోట్ల మంది హైదరాబాదీ వాసులు సేఫ్గా ఉండాలి, మళ్ళా కోట్ల మంది ప్రాణాలు ప్రమాదంలో పడొద్దు అంటే ఖచ్చితంగా మనం ఈ హైడ్రా పేరుతో తీసుకున్న నిర్ణయాలను కొంత కటువుగా ఉన్నా భరించాల్సిందే అంటున్నా. ఎందుకంటున్నా అంటే వారు చేస్తున్న పని ఏంది, చెరువులు కుంటలు కబ్జాలకు గురైన వాటిని అన్నింటినీ తొలగించేస్తే వాటర్ సోర్స్కి ఒక ప్లేస్ దొరుకుతుంది, ఒక స్పేస్ దొరుకుతుంది. అప్పుడు అది ఇళ్ళల్లోకి రావు నీళ్ళు. ఏమవుతుంది, నీళ్ళలోకి పోయి మనం ఇల్లు కట్టినాము, ఆబ్వియస్లీ అవి ఎక్కడికి వస్తే దాని జాగాలకు వచ్చి ఆగుతుంది కదా నీరు. సో అప్పుడు వరదలని మరొక చెన్నై నగరం లాగాను, మరో ముంబై లాగాను, మరొక బెంగళూరు లాగాను మన హైదరాబాదు ఆ ప్రమాదాలకు గురి కావద్దు, ప్రాణ నష్టం జరగొద్దు, ఆస్తి నష్టం జరగొద్దు అంటే డెఫినెట్గా ఇలాంటి వాటర్ పాకెట్స్ అన్ని కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ 1 కోటి మంది హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రజానీకం యొక్క భవిష్యత్తుని ప్రమాదాల నుంచి దూరంగా ఉంచడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారు హైడ్రా తీసుకొచ్చిండ్రు. దాంట్లో కొంతమందికి ఇబ్బంది కలిగిన వాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లో అకామిడేషన్స్ ఇస్తున్నాం. అన్ఫార్చునేట్లీ కొంతమంది బీఆర్ఎస్ 30-40 ఛానళ్ళు పెయిడ్ ఛానల్స్ ఏవో నడుపుతున్నది బీఆర్ఎస్, అంటే యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కూడా. వాళ్ళు ముఖ్యమంత్రి గారిని తిడితే 3,000, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని తిడితే 5,000 అని ఒక ప్యాకేజీలు ఇస్తూ కొంతమందితో తిట్టించారు. వాళ్ళు దాదాపు చాలామంది దాన్ని అక్కడ కొంతమందికి భూములు లేని వాళ్ళు ఉన్నారు, ఇండ్లు పోని వాళ్ళు ఉన్నారు, ఖాళీ తిట్టడానికే వచ్చి వీళ్ళు ప్లాన్ చేసిన సోర్సెస్ కొన్ని ఉన్నాయి. కొంతమంది తెలుసో తెలియకో ఆ రోజు ఏదో ఆందోళనలో తిట్టి మళ్ళీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చి వాళ్ళకి 25,000 రూపాయలు చేతికి అందిన తర్వాత అమ్మయ్య మేము ఆ మురికి కంపును వదిలేసి ఇక్కడ సౌకర్యవంతమైన డబుల్ బెడ్రూమ్లలో ఉంటున్నాం, కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో హైడ్రా విషయంలో కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి, అంటే కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని దూరం చేసే ప్రయత్నం ఐజీ ఏవి రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ గారు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. సో రిమైనింగ్ 4 years హైదరాబాద్ లో అసలు వరదలు అనేవే ఉండవు అని మీరు మాటిస్తారా? ఉండకుండా ప్రయత్నం చేస్తున్నామని మాటిస్తాను. చెరువులు కుంటలన్నీ కూడా యథేచ్ఛగా కబ్జా అయిపోయినాయి. సో అట్లాంటి వాటిని రిలీవ్ చేయడానికి మా ప్రయత్నం జరుగుతుంది. దీనికి మీలాంటి జర్నలిస్టు కానీ, మీడియా సంస్థలు కానీ, ప్రజలు కానీ, కళాకారులు కానీ, మేధావులు కానీ, సమాజ సంఘ సంస్కర్తలు కానీ, సామాజికవేత్తలు కానీ, పర్యావరణవేత్తలు కానీ హైదరాబాద్ బాగు కోసం, తెలంగాణ బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరు హైడ్రాను సమర్థించండి. ఇది నేను వాళ్ళకి చేస్తున్నటువంటి అప్పీల్. తద్వారానే హైదరాబాద్ సురక్షించబడుతుంది. భవిష్యత్తులో వరదల ముప్పుకు మనం పొంచి ఉన్నాము. 1 కోటి మంది జీవితాలను ఆగం చేసుకునే రోజు మనకు రావద్దంటే హైడ్రా మన రాష్ట్రానికి అవసరం, మన హైదరాబాద్కి అవసరం. కొంతమందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, నేను కాదంటలేదు, కానీ 1 కోటి మందితో పోలిస్తే కొంతమంది అనేది చాలా చిన్న నెంబర్. బట్ వాళ్ళని కూడా వీలైనంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని గాలికి వదిలేయకుండా, ఏది సబర్మతిలో మోడీ గారు చేసినట్టు, గుజరాత్ సబర్మతి నదీ తీరాన్ని సాఫ్ చేసినప్పుడు మోడీ గారు 60,000 కుటుంబాలను గాలికి వదిలేసి మనం అట్లా చేస్తలేం కదా. మా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేశారు కదా, ఎవడన్నా హైడ్రా వద్దు, మూసీ నది ప్రక్షాళన వద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఒక 2 నెలలు అక్కడే స్థానికంగా స్థిరంగా ఆవాసం ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండమన్నాడు. అక్కడే ఉండాలి, అక్కడే తినాలి, అవే నీళ్ళతో స్నానం చేయాలి, ఆడనే పడుకోవాలి, అట్లాంటి నీళ్ళే తాగాలి. వాళ్ళు తాగిన నీళ్ళు, ఆ కంటామినేటెడ్ వాటరే తాగి ఉంటే నేను మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పక్కకు పెడతాను. సో అట్లా మూసీని కానీ హైడ్రాని కానీ కేవలం హైదరాబాద్ 1 కోటి మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి, భవిష్యత్తులో వాళ్ళని రక్షించడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని, హైడ్రా పుణ్యమా అని రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అనే వాళ్ళకి ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదు, ఆదాయం రిజిస్ట్రేషన్స్ గణనీయంగా పెరిగినాయి. లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్ చూస్తే ప్రీవియస్ మంత్ 30% పెరిగినాయి. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందని కేటీఆర్ గారు చేసిన కొంత హంగామా ఉంది.
ఎక్కడ ఆయన అనుచరుల వరకు హైడ్రా వచ్చి మళ్ళీ ఈ కేసులలో కూడా నేను ఇరుక్కోవాల్సిన రోజు వస్తుందేమో అనే ఒక భయోందాలన అదంతా కూడా కేటీఆర్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. బట్ వీళ్ళ వీళ్ళ వైఖరి ఇంత యశ్వంత్ గారు, అంటే నేనేమంటున్నా, వాళ్ళు అధికారంలో ఉంటే హైదరాబాద్ గొప్పది, తెలంగాణ దేశంలో నెంబర్ 1, బంగారంతో పూసిన బంగారు కాదు ఇత్తడి పూత కూడా లేదు ఈ తెలంగాణలో. ఇప్పుడు చూస్తే ఖజానా చూస్తే బంగారు తెలంగాణ ఇట్లాంటి పదాలు వల్లవేసిన వాళ్ళు పదవి నుంచి దిగిపోగానే తెలంగాణ ఆగమైపోవాలని కోరుకుంటారు. అది ఎంత దుర్మార్గం కదా. అంటే అధికారంలో శాశ్వతంగా వాళ్ళే ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పును అవహేళన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానికి కేటీఆర్ బాధ్యుడు. డెఫినెట్ గా దానికి కేటీఆర్ గారు కూడా ఆ తగిన మూల్యం ఏదైతే ఉంటుందో దానికి చెల్లించక తప్పదు డెఫినెట్ గా. పుష్ప విషయంలో అల్లు అర్జున్ ని కావాలని ఇరికించారు, లేకపోతే అల్లు అర్జున్ భుజం మీద తుపాకీ పెట్టి సినీ ఇండస్ట్రీని మొత్తం రేవంత్ తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు అనే వాళ్ళకి ఏమని చెప్తారు? అల్లు అర్జున్ ఎపిసోడ్ మీద మాట్లాడొద్దు అనేది మా పార్టీ లైన్. మా పార్టీ మాకు ఇచ్చిన విప్ అది. ఈవెన్ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా. బట్ ఒక్క మాట అయితే చెప్తాను, ఒక తల్లి చనిపోయింది అంటే ఒక పసిగుడ్డు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు నిర్లక్ష్యం వహించినారు అనేది సీఎం గారు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఎవరైనా ఒక మహిళగా మీరు సమర్థిస్తారా? ఒక తల్లి చనిపోయి ఒక బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే పోయి పరామర్శించాల్సింది వాళ్ళనా వీళ్ళనా? ఒక పూట జైలుకి పోయి తప్పు చేసింది కాబట్టి జైలుకి పోయిండ్రు, పోయి వచ్చిండ్రు. ఒక పూట జైల్లో ఉండొచ్చిన ఆయనను పరామర్శించాలన్నా? ఓ దిక్కు తల్లిని కోల్పోయి రేపొద్దున బాగైతే కూడా తల్లి ప్రేమకు దూరమైనటువంటి, అది కూడా 8-9 సంవత్సరాల పిల్లోడు ప్రాణాపాయ పరిస్థితులలో లైఫ్ సపోర్ట్ తోని సర్వైవ్ అవుతున్నాడు. ఎవరి దగ్గర పోయి పరామర్శించాలి యశోద గారు చెప్పండి? అంటే ఈ బుద్ధున్న జీవులకు, గొప్పోళ్ళని చెప్పుకునే వాళ్ళకి, మేధావులని చెప్పుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదా? తెలుసు. అట్లాంటి పరిస్థితులలో ఆయన ఒక అక్యూజ్డ్గా ఉంటాడు. ప్రెస్ మీట్ పెట్టామని కేటీఆర్ గారు చెప్తాడు, ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు ఎవరు రిస్క్ లో పడుతున్నారు? ఆ మేధావులు అడుగుతున్న క్వశ్చనే, ఇంతకు ముందు తొక్కిసలాట్లు ఎప్పుడు జరగలేదా? రాజకీయ నాయకుల మీటింగ్లు అయితేనేమి, సినిమా హాళ్లలో అయితేనేమి తొక్కిసలాట్లు జరగలేదా? మరణాలు జరగలేదా? ఎందుకు ఈ ఎపిసోడ్ కి మాత్రం ఇంత హైప్ తెచ్చింది కాంగ్రెస్? ఇప్పుడు ఏంటి, పోయిన ప్రాణాలకు విలువ లేదు అని చెప్పడమా? పోయిన ప్రాణం సెలబ్రిటీ కాదు, కేవలం ఒక లక్షల్లో ఉన్న ఒక అభిమాని కాబట్టి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అని చెప్పడమా? ఏంటి వాళ్ళ బలుపు? ఏంటి వాళ్ళ అహంకారం? ఏంటి ఆ మాటలు ఏంటి చెప్పండి? ఆ మాట్లాడిన విధవలను అడుగుతున్నా. అంటే పోయింది ఒక ప్రాణం, ఒక పసిపిల్లాడి ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. వీళ్ళకు ప్రాణాలంటే లెక్క లేదండి. సెలబ్రిటీ అయితే ఎవరికి? ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, ఆయన ఇన్వెస్ట్ చేశాడు, డబ్బులు చేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. బట్ పోయిన ప్రాణం సంగతి ఏంటి? అవర్ సీఎం ఇస్ ఎ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ పక్షాన్ని ఉంటాము. సామాన్యులకు అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. గతంలో ఎవరు స్పందించలేదు, మీరు ఎందుకు స్పందిస్తారని అడిగే ధైర్యం ఇవ్వడం చేస్తే దానికి కావాల్సిన కాన్సిక్వెన్సెస్ దానికి ఉంటాయి. చిక్కడపల్లి పోలీసులకు వాళ్ళు ఒక అర్జీ పెట్టుకున్నారు, అల్లు అర్జున్ గారు వస్తారు, చిత్ర యూనిట్ మొత్తం కూడా వస్తుంది అని. మేము దానికి వాళ్ళు పోలీస్ వ్యవస్థ దీనికి మేము బందోబస్తు ఇవ్వలేము, అది పెద్ద మాబ్ క్రియేట్ అవుతుంది, ఇష్యూ అవుతుంది, అది ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే వే ఉంది, పెద్దగా స్పేస్ కూడా లేదు, అంటే దానికి ప్లానింగ్ కూడా సరిగా లేదు. సో మీరు ఆ యూనిట్ రావద్దు, హీరో హీరోయిన్ అస్సలు రావద్దు అని చెప్పిండ్రు. చెప్పినాక కూడా తీసుకొచ్చిన థియేటర్ యాజమాన్యం బలుపు. మరి మినిమం పర్మిషన్ ఉందా లేదా చూసుకోకుండా వచ్చిన హీరో గారిది. హీరో చెప్పినారు, మాకు ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఈవెన్ లోపల థియేటర్ లో సినిమా చూస్తున్న టైంలో కూడా వచ్చి ఇట్లా జరిగిందన్న విషయం చెప్పిన తర్వాతనే పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారితో సహా, డీజీ గారితో సహా మొత్తం విజువల్స్ అన్ని రిలీజ్ చేస్తారు. ఏ టైంకి ఆ జాతర పాట వస్తుంది, ఆ టైం వరకు నేను ఉంటానని ఆయన ఎట్లయితే కంటిన్యూ అయ్యిండు, ప్రాణం ఎన్ని గంటలకు పోయింది, మూవీ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, దాని నుంచి ఆ సాంగ్ వరకు డ్యూరేషన్ ఎంత, అప్పటి వరకు హీరో గారు లోపల ఎందుకున్నారు, వాళ్ళ మేనేజర్కి ఎన్నిసార్లు డీసీపీ గారు కన్వే చేసిండ్రు, బలవంతంగా ఎట్లా లాక్కొచ్చి కార్లో గుక్కి బయటకు పంపిస్తే చివరికి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆడమనిషి చనిపోయిందని చెప్పి, పిల్లాడు ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయని చెప్పిన తర్వాత బయటకు వచ్చినాక కూడా షో ఆఫ్ చేసుకుంటూ పోయింది హీరో గారు. చనిపోయిన విషయం తెలియదు కాబట్టి షో ఆఫ్ చేసినారని చెప్పినారు. అఫీషియల్లీ కమ్యూనికేట్ చేసిన విజువల్స్ చూపిస్తున్నారు కదండి విత్ ఇన్ ది థియేటర్ లోపల కూడా. అరే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి కన్వే చేసిన ఆ విషయం కూడా, మాట్లాడిన విషయం, వాళ్ళ మేనేజర్ తో మాట్లాడిన విషయం కూడా డిస్ప్లే చేసినాక కూడా ఇంకా అనుమానాలు ఎక్కడి దాంట్లో. సో డెఫినెట్ గా ఆయనకు తెలిసి జరిగింది. ఆయన ఏదో రాంగ్ గైడెన్స్ లో పోయి గవర్నమెంట్ ని ఏదో బదనాం చేసేటట్టు, పోలీసుల తిరిగి బదనాం చేసేటట్టు ఏదో ఆయన ఎవరో ప్రొవోకేట్ చేస్తే 4 మాటలు మాట్లాడిండ్రు, వాళ్ళంతా డిస్ప్లేలో పెట్టిండ్రు. సో అది ఐ థింక్ ఇట్స్ ఎ గాన్ స్టోరీ. బట్ ఎక్కడన్నా కొన్ని అపార్థాలకు దారి తీస్తే లేదా
ప్రభుత్వం మీద ఇంకా బురదగా జల్లేటువంటి కొంతమంది నక్కలు వేచి చూస్తే వాళ్ళ కోసం ఇస్తున్న క్లారిటీ ఇది. ఉమ్. అంటే ఇదిరా విషయం అని చెప్పే ప్రయత్నం. సార్ మీరు ఉద్యమ కాలం నుంచి ఉన్న లీడర్, ఎప్పుడు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటారు. డిబేట్స్ అంటే మీరు లేని డిబేట్స్ పెద్ద పెద్ద ఛానల్స్ లో కూడా చాలా అట్లే తక్కువ. ఉండదండి. ఎందుకని మీరు ఈ స్పోక్స్ పర్సన్ ఎనఫా? ఇక్కడి వరకు మీకంటూ ఒక డ్రీమ్ ఏమైనా ఉందా పాలిటిక్స్ లో ఈ స్టేజ్ కి చేరుకోవాలి అని? ఎందుకు ఇక్కడితో ఆగిపోయినారు? అసలు ఎందుకు మీకు తగినంత ప్రాధాన్యత గాని, మీకు తగిన ఒక హోదా గాని ఇప్పటి వరకు మీకు దక్కలేదు? నేను అట్లా ఏం భావించట్లేదు. పార్టీ మనం పడుతున్న కష్టం పార్టీ నోటీస్‌లో ఉంటది. నాయకత్వం దృష్టిలో ఉంటది. సరైన సమయంలో సరైన అవకాశాలు వస్తాయనే ఒక ఆప్టిమిజంతోని ఉంటాను. నేను ఆప్టిమిస్టిక్ అప్రోచ్‌లో ఉంటాను. పాజిటివ్ దృక్పథంతోనే ఉంటాను. డెఫినెట్‌లీ పార్టీ నాకు గౌరవించింది. ఇంకా రావాల్సిన అవకాశాలు కూడా వస్తాయి. పార్టీకి మనం ఏం సర్వీసెస్ చేస్తున్నామనే పార్టీ నోటీస్‌లో ఉన్న తర్వాత మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్ టైంలో అన్నీ మనకొస్తాయనేది నా నమ్మకం. పాలిటిక్స్ లోకి రావాలి అని మీరు డిసైడ్ అయిన స్టేజ్ ఎప్పుడు? తెలంగాణ ఉద్యమం బేసిక్‌గా. అంతకుముందు నేను మెరిట్ స్టూడెంట్‌గా ఉండేవాడిని. తెలంగాణ ఉద్యమంతోని కొంత రాజకీయాలు వంటబట్టినాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగానే అరెస్టులు, జైలుకెళ్ళడం, తెలంగాణ ఉద్యమం కోసం ఇంకా సీరియస్ ఫైట్ స్టార్ట్ చేయటం అదంతా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీ గారికి, ఈ పార్టీ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి వాళ్ళ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ నడవాలి అనే ఒక ఆలోచనలో భాగంగా రాజకీయాల్లోకి రావడం, దానికి కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ ఇంట్రెస్ట్ టు సర్వ్ ద పీపుల్. అంతకుముందు నేను సివిల్ సర్వీసెస్‌లో ఉండేవాడిని. ఓకే. ఉండాలి అని సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. మెయిన్స్, ప్రిలిమ్స్ కరీంనగర్ క్వాలిఫై. ప్రాపర్ కదా? ఎక్కడ యాహ్! ఎడ్యుకేషన్ అంతా? కరీంనగర్ ప్రస్తుత కరీంనగర్ జిల్లా, ఉమ్. గన్నేరువరం మండలం అండ్ గ్రామం కూడా మండల్ హెడ్ క్వార్టర్. అక్కడే 10th వరకు కూడా జెడ్పీహెచ్ఎస్ గన్నేరువరంలో చదువుకున్నాను. ఉమ్. ఇంటర్మీడియట్ వచ్చి నందికొండ జూనియర్ కాలేజ్ కరీంనగర్, డిగ్రీ అపూర్వ డిగ్రీ కాలేజ్ కరీంనగర్, కరీంనగర్. పీజీ ఫస్ట్ పీజీ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంకామ్ ఉస్మానియా యూనివర్సిటీ Okay. క్యాంపస్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, యూసీసీబీఎం అంటారు కామర్స్ డిపార్ట్మెంట్. ఉమ్. తర్వాత ఎంఏ లింగ్విస్టిక్స్ చేశాను. తర్వాత పిహెచ్డి ఉమ్. ఇన్ కామర్స్లో పిహెచ్డి కంప్లీట్ చేశాను 22 ఎంకామ్, సెప్టెంబర్. ఎంఏ ఎందుకని రెండు? అంటే జస్ట్ ఎంకామే నా మదర్ డిగ్రీ. ఎంఏ టు యూనో కంటిన్యూ ఫర్ ప్రిపరేషన్ అట్లా ఎంఏ Okay. చేయడం జరిగింది. పిహెచ్డి. కామర్స్లోనే పిహెచ్డి. ఎంఏ ఈజ్ ఓన్లీ సైడ్ కోర్స్ అని. డాక్టరేట్ ఎందులో? కామర్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని ఓకే. ఇక్రా, కేర్, క్రిసిల్ ఉమ్. రేటింగ్ ఏజెన్సీస్ మీద వర్క్ చేశాను. Okay. వన్ ఆఫ్ ద రేర్ స్టడీ ఇన్ ఉమ్. ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ, అంటే Hmm. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో వన్ ఆఫ్ ద రేర్ స్టడీ ఉమ్. నేను చేసింది. దాంట్లో డాక్టరేట్ మంచి అప్లోడ్స్ వచ్చినాయి. ఉమ్. తర్వాత ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాను. ఉమ్. LL ఉమ్. చదువుతున్నారు. అంటే అది Hmm. హ్యాండీ అనిపించింది. అంటే ఓకే. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం స్టాండ్గా తెలుసుకోవాలి. చందన్గా ఉండాలంటే లా ఆస్పెక్ట్లో కూడా స్ట్రాంగ్ ఉండాలని ఎల్ఎల్బి ఓకే. స్టార్ట్. నౌ ఐఎమ్ డూయింగ్ మై ఎల్ఎల్బి ఫస్ట్ సెమ్. పాలిటిక్స్ లో ఏ పదవి మీదైనా మీకు ఆశ, లేకపోతే ఈ పదవి నేను తప్పకుండా ఈ పోస్ట్ లో ఉండాలి పదవి అనే అంటే కోరిక? పదవి అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ ఇందాక నేను చెప్పాను సివిల్ సర్వీసెస్ అని వచ్చిన వాడిని పబ్లిక్ సర్వీస్లోకి వచ్చాను. ఉమ్. ఎండ్ ఆఫ్ ద డే సర్వీస్ ఇస్ కామన్. సో నేనేమంటానంటే పదవి నా దృష్టిలో ఉమ్. అది ఇచ్చే హోదా, అది ఎమ్మెల్యేనా ఇంకా పై పోస్ట్లా ఇంకేదన్నా, అది ఇచ్చే హోదా కంటే మనం ఒక పదవి ఒక మెట్టు పైకెక్కడం వల్ల మనం సర్వీస్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. ఉమ్. యాజ్ ఎ స్పోక్స్ పర్సన్గా నేనేం సర్వీస్ చేస్తున్నాను, రేపొద్దున ఇంకేదైనా ప్రభుత్వంలో అవకాశం వస్తే ఇంకేం సర్వీస్ చేస్తాను. సో ఆ పరిధి పెరుగుతుంది. ఉమ్. స్పోక్స్ పర్సన్గా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, పార్టీ పదవి కాబట్టి. ప్రభుత్వ పదవులు ఉంటే కొన్ని వైడ్ ఉమ్. మన వింగ్స్ స్ప్రెడ్ అవుతాయి, అంటే సర్వీస్ ఇంకా ఎక్కువ చేయాలి. ఏ పదవి వచ్చినా దానికి అడిషనే తప్ప ఇట్స్ ఓన్లీ ప్లస్ టు సర్వీస్ అంతే. ఉమ్. సర్వీస్ ప్లస్ సర్వీస్ లాగానే చూస్తాను. పదవులు ఏవైనా అది ఇట్ హ్యాస్ టు పార్టీ లీడర్షిప్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. పాలిటిక్స్ ని పక్కన పెడితే కేసీఆర్ లో మీకు నచ్చిన ఒక అంశం, రేవంత్ లో మీకు నచ్చే ఒక అంశం చెప్పండి. నాకు తెలిసి కేసీఆర్లో నచ్చిన అంశం అయితే లేదండి. ఎందుకంటే ఒకవేళ నచ్చిన అంశం ఉండింటే తెలంగాణ సిచ్యువేషన్లో అంత యాక్టివ్గా ఉండి జైలుకు పోయి నేను టీఆర్ఎస్లో పోయేవాడిని కదా. ఉమ్. ఆబ్వియస్ కేసీఆర్లో నచ్చని అంశం అడగని చెప్తాను, 100 చాలా చెప్తాను. చెప్తారు. ఇప్పుడు నచ్చని ఇంకో అంశం episode- అడిగితే ఇంకో ఇంకొక ఎపిసోడ్ episode కంటిన్యూ చేయాలి చేయొచ్చు. నేను. రేవంత్ రేవంత్ అన్నలో నచ్చదు. నాకు నచ్చేది ఫైర్, Mm. డైనమిజం. Mm. హీఈస్ ఫైటర్, నో డౌట్. ఎవరెన్ని చెప్పినా ఎవరేం చేసినా హీఈస్ అ ఫైటర్. ఎన్నికల టైంలో ఉన్నంత అగ్రెసివ్ గా ప్రస్తుతం ఏడాది పాలన తర్వాత రేవంత్ ఉన్నారని అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ప్రతిదీ ప్రజల్లోకి వెళ్ళి ప్రతి అంశాన్ని మీడియా ముందు వచ్చి డిస్క్లోజ్ చేసి ఫైట్ చేసి అట్లా మీకు
కొంచెం అది మీకు ఎక్కువ కనబడింది. మరి ప్రభుత్వం నుండి అనేక ఇప్పుడు ఇది ఫైరే కదా, హైడ్రా అన్నారు. అన్ని విమర్శలు వస్తుంటే ఏ ముఖ్యమంత్రి అంత డేరింగ్ స్టెప్ తీసుకోరు. హైడ్రా అంటే నథింగ్ డూయింగ్. హైదరాబాద్ సేఫ్గా ఉండాలంటే ఈ కబ్జాదారుల భరతం పట్టాలంటే హైడ్రా లాంటి ఒక సంస్థ మనకు కావాలి అనుకున్నారు. దాని మీద ఇంప్లిమెంట్ చేస్తారు. మీకు దాంట్లో చూడాలి. ఇప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సౌండ్ ఉంటుంది, ఎక్కువ పబ్లిక్ స్పీచెస్ ఉంటాయి, కౌంటర్ ఎన్కౌంటర్స్ ఉంటాయి. అదే గవర్నమెంట్ లోకి రాగానే యాక్షన్ లో కనబడుతుంది ఆ ఫైర్. సో నేను అంటుంది అది ఇప్పుడు హైడ్రా అయినా రేపొద్దున ప్రైవేట్ ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురాబోతుంది ప్రభుత్వం, అట్లాంటిదైనా. సో అనేక అంశాల్లో ఆ డైనమిజాన్ని చూడాల్సి వస్తుంది. డెఫినెట్లీ మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ మహేష్ గారు. మీరు అనుకున్నట్లు సర్వీస్ ఓరియంటెడ్ గాని ఒక్కో పదవి అయినా విస్తరణ జరగాలి మీ విషయంలో అని మా పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.